నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయం పేరు మారబోతోందా అంటే నిజమనిపిస్తోంది. ఎందుకంటే ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఒక పేరును సిఫార్సు చేస్తూ కేంద్రానికి ఒక లేఖ కూడా పంపింది. ఇక నుంచి రేణిగుంటను శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడంపై టీటీడీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు టీటీడీ బోర్డు చర్చించి తీర్మానం కూడా చేసింది. కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రయత్నం కూడా చేస్తోంది. మంచిదే. తిరుమలకు ఐకానిక్గా విమానాశ్రయానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చేందుకు కేంద్ర విమానయాన శాఖకు టీటీడీ సిఫార్సు చేసింది. తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం అంటే నిన్న జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చైర్మన్ బిఆర్ నాయుడు తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఆ వివరాలన్నీ తెలియజేయడం జరిగింది. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంల అభ్యర్థన మేరకు బెంగళూరులోని ముఖ్యమైన ప్రాంతంలోని శ్రీవారి ఆలయం నిర్మించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ తెలియజేశారు. ఇందుకు కావాల్సిన 47 ఎకరాల స్థలాన్ని కర్ణాటక ప్రభుత్వం కేటాయించగానే ఆలయ నిర్మాణం చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. అలాగే కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి కేంద్ర ప్రభుత్వం నుంచి టీటీడీకి 100 ఎలక్ట్రికల్ బస్సులు కేటాయించేందుకు ముందుకు వచ్చారన్నారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను తిరుమలకు తెచ్చేందుకు చర్యలు చేపట్టామని ఆయన తెలియజేశాడు. ఇక కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో ఏర్పాటు చేయనున్న సిఎస్ఐఆర్ ల్యాబ్కు లీజు పద్ధతిలో టీటీడీ స్థలాన్ని కేటాయించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. తద్వారా టీటీడీ వినియోగించే నెయ్యి, నీరు, ఆహార పదార్థాల నాణ్యతను ఉచితంగా తనిఖీ చేసేందుకు అవకాశం ఉంటుందని బిఆర్ నాయుడు ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక టీటీడీ కళాశాలను ఆధునీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. టీటీడీ పరిధిలోని కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీని నిలిపివేయాలని ఏపీపీఎస్సికి సిఫార్సు చేశారట. ఇప్పటికే పనిచేస్తున్న 200 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారన్నారు. ఈ మేరకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు కూడా చేశామని చెప్పారు. సో ఇక్కడ సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న అర్చకుల శిక్షణ కార్యక్రమంతో పాటు వివిధ వ్రతాలు, పూజా విధానాలలో కూడా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. విద్యార్థుల్లో హైందవ సనాతన ధర్మం నేర్పించి మానవీయ విలువలను, వ్యక్తిగత వికాస కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వడానికి సద్గమయ కార్యక్రమాన్ని టీటీడీకి చెందిన 7 పాఠశాలల్లోనే దాదాపు 1600 మంది విద్యార్థులకు డే స్కాలర్ విధానంలో శిక్షణ ఇస్తామని చెప్పారు. టీటీడీ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు హిందూ సనాతన ధార్మిక విలువలతో పాటు తెలుగు సాంస్కృతిక వైభవంలో శిక్షణ ఇవ్వటానికి ఇందులో భాగంగా మన వారసత్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశాడు. వరలక్ష్మి వ్రతం పర్వదినాన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సౌభాగ్యం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. సో ఏది ఏమైనా రేణిగుంట విమానాశ్రయానికి వెంకటేశ్వర విమానాశ్రయం అని పేరు పెట్టడం నాకైతే ఇష్టమే. మరి మీలో ఎంతమంది సపోర్ట్ చేస్తారు మిత్రులారా? ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్.